వాళ్ళు వచ్చినాయి అడిగితే నాకు ఏం కట్టాను వాళ్ళు వచ్చి డబ్బు కట్టాలంటే 5,000 పడితే బ్యాంకులో ఆడ సొసైటీ బ్యాంకుకి 5,000 పడితే 5,000 ముందే కట్టుకున్నారు 50,000 5,000 కట్టుకున్నారు ఇచ్చిన ఇప్పుడు నోటీస్ ఇచ్చినారు 80,000 మళ్ళీ నోటీస్ ఉంది చూశాను. మీ అర్జీని సంబంధిత శాఖకి పంపించి పరిష్కారం అయినట్లు చేస్తాం సరేనా. ఇప్పుడు నువ్వు చదివినాక నువ్వేం అండర్స్టాండ్ చేసావు, నువ్వేం అర్థం చేసుకున్నావు, ఎట్లా పరిష్కారం చేస్తావు? సొసైటీ బ్యాంక్ లోన్ పెట్టారు సార్. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి సార్. 85,000 కట్టమంటే వాళ్ళు లెటర్ పంపించారండి సార్. వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు కంపెన్సేషన్ కావాలని. నువ్వు ఇప్పుడు ఈ సమస్య నువ్వు చదివావు కదా, ఏమేమి ఉన్న డాక్యుమెంట్స్ దీంట్లో? ఆధార్ కార్డు పెట్టారు సార్, ల్యాండ్ది డాక్యుమెంట్స్ పెట్టారు సార్, నోటీస్ పంపిస్తారు సార్ బ్యాంక్ వాళ్ళు. ఎంత పెట్టారు నోటీసు? నోటీస్ ఇచ్చిన 50,000 పెట్టారు సార్. 50,000, 35,000, 85,000 అయింది. 85,000 మొత్తము వడ్డీ కింద 35,000. చదువు నువ్వు చదవాలా పరిగెత్తి ఎట్లా? ప్రాథమిక సహకార పద్ధతి సంఘం వ్యక్తి నెంబర్ 128 సి చలపతి గారికి మీరు సొసైటీతో అప్పు నెంబర్ 1,4/2020లో జామీన్ ఆయకంపై తీసిన అప్పు బాపతులు అసలు క్రింద 50,000, వడ్డీ క్రింద 35,000, మొత్తం 85,000 అక్షరాల 85,000 రూపీస్ కంతు మీరు బాకీ పడి ఉన్నారు. కవనపై అసలు వడ్డీ మొత్తాన్ని ఈ నోటీస్ అందిన 7 రోజులుగా సొసైటీ బ్యాంకు CEO బ్రాంచ్ మేనేజర్ గారి వద్ద చెల్లించి రసీదు పొందడం లేనంతటా మీపై అప్పు మొత్తమును అడ్మినిస్ట్రేషన్ చర్య 71 పుచ్చుకొని అందువల్ల ఖర్చులను పూర్వ మొత్తం వసూలు చేయబడ్డని ఇది మూలంలో ఖండితంగా తెలియజేయడం అనేది. కాపీ జమ నంబరు 1/28 సి చలపతి సనత్ నడిపన్న సోమపురం జామీన్పై బాకీదారు తన అప్పును వెంటనే చెల్లించినంతటా పైనను అడ్మినిస్ట్రేషన్ ద్వారా దావా పంపి సదరు మొత్తమును మీ వద్దనున్న వసూలు చేయబడినని తెలపడమైంది. ఇందుకు డూప్లికేట్ పుచ్చుకున్నాము. ఇప్పుడు నువ్వు చదివావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు చలపతి నీ పేరు చలపతి. ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అది పెట్టాము. నీకు 1/4/2020 నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారని. కాదు, నేను అడిగేది ఏంటంటే నేనున్నప్పుడు ఇవాళ ఇది 50,000 నీకు ఇచ్చింది 2020లో. నేను ఓడిపోయింది 19లో ఓడిపోయాను. 20లో ఇది ఇచ్చారన్నారు. 20లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 25కి వచ్చాం జనవరికి. కాబట్టి 4 సంవత్సరాల 9 నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని. ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం 35,000 వడ్డీ అయింది అంటున్నారు. అది ఎంత వడ్డీ కూడా చూసుకోవాలి. రెండు కలిపి 85,000 రూపాయలు అప్పున్నావని నువ్వు. ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు, ఏం చేశావు? 5,000 కట్టావు. 5,000 పట్టుకున్నారు, 45,000 ఇచ్చారు. 45 చేతికి ఇచ్చారు, 5,000 పట్టుకున్నారు. నువ్వు 5,000 కట్టావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 85,000 కట్టమంటున్నారు. అర్థమైందా నీకు? 85,000 కట్టమంటున్నారు ఇప్పుడు. ఏది ఈ రోజుట్లో అయిన వడ్డీ అవన్నీ. అంటే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు? నీళ్లు పడ్డాయా? నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు. ఎంత దూరం మోటార్ వేసిన దగ్గర నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి? అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాదు. కాపురం ఉన్నావు, నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా? బోరు కూడా పొలంలోనే పడింది.
పైన ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా? పంపు చెట్టు లాగేసిన పైపులు. ఈ అప్పు ఒకటి ఉంది, అప్పు ఏం చేస్తావు? అప్పు కట్టాలి. మళ్ళీ తర్వాత కడతావు. ఒక పని చేయి, నేను బీదోడు ఓడి వస్తున్నాయి 4,000 ఇంకా దాంట్లో వడ్డీ 4 లక్షలు కూడా కడతాము. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మా ముందే దాంట్లో ఇక్కడ 40 సెంట్లు దాంట్లో బయట పెట్టిన కాలువ దాంట్లో పెరుగుతా ఆడ నుంచి భూమి ఉంది. ఇదే కదా భూమి, ఇదే కదా రాళ్ళ బదుగు. ఒక ఎకరా 54 సెంట్లు ఉంది. 2 డివిజన్లు, ఒకటి 1 ఎకరా 20 సెంట్లు, ఒకటి 34 సెంట్లు, 2 కలిపి కాలువకి వెళ్ళిపోయింది. కాబట్టి నీకుండేది 1 ఎకరా 20 సెంట్లే ఉంటుంది. నీకు ఈ 34 సెంట్లు డబ్బులు ఇచ్చారా? ఇంకా ఇవ్వలా. అది 2 గ్రీవెన్సెస్. అది వర్కౌట్ చేసుకొని నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని, ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను, దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం. ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేపిస్తాం. ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం, పంప్ పెట్టించేస్తాం. ఇది యూ రైట్ డౌన్ అకార్డింగ్లీ, దెన్ యూ విల్ సార్ట్ ఇట్ అవుట్. అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు 5,000 కట్టానన్నాడు. 5,000 పట్టుకుని తర్వాత 5,000 కట్టాడు. ఓకే, నువ్వు పని చేయి. ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాలి ఇందులో. సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతన్ని రాయలేకపోవచ్చు, చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకొని కేసు అంతా డీల్ చేస్తాను. అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి. దట్ ఈస్ వేర్ యూ ఆర్ నౌ. కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు, టైం పడుతుంది. అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి, సాల్వ్ చేయాలి. అది చేశారా లేదా చూడండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది ఒక కేసు, ఇది ఇలాంటివి వచ్చినప్పుడు నాకు వికాస్ ఉన్నాడు ఇక్కడ, వికాస్ని రమ్మనండి. వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకొని ఆ లోన్ని 5,000 పట్టుకొని ఇచ్చారు, కానీ 50,000 రికార్డ్ చేశారు. అతను చెప్పేది 5,000 కట్టాడు, అయినా 50,000 ఉందని చెప్పి పెట్టారు. దానికి 85,000 రూపీస్ వేశారు, కానీ దానిపైన పంపు ఇవ్వలేదు. బోర్ వేసాడు అంతవరకే. ఆ బోర్ వేసిన దానికి 50,000 85,000 అయింది. ఇప్పుడు దీస్ హౌ ప్రాబ్లమ్స్ విల్ కాంప్లికేట్. 85,000 వితౌట్ ఎనీ యూస్ ఫర్ ది లాస్ట్ 4 years. నవ్ యూ వాంట్ పంప్ సెట్. ఈ లోన్ని రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా, దెన్ ఆయనకుండేది 1 ఎకరా 20 సెంట్లు, అది సెట్ చేద్దాం. 30 సెంట్లు కాలువకి ఇచ్చాడు అందిరెడ్డి మాకు, దానికి కాంపన్సేషన్ పే చేయాలి. 5 కోట్లు సార్, 5 కోట్లు ఉంది సార్, 5 కోట్లు రావాలి సార్. ఐ హావ్ రిటర్న్ టు ద ఎక్కడికి బిల్స్ సార్. అది వర్కౌట్ చేద్దామి, అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం. నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం, ఇంట్రెస్ట్ ఇవ్వడం 20,000 కింద బ్యాంకు తోడు మహాడేసి, తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులు పంప్ సెట్కి ఇమీడియట్లీ శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం, నేను ఇస్తాను. అది ఇచ్చేసి మీరు నా డిస్క్రిప్షన్ కింద మీరు అది చేసేయండి. ఓకే, దాన్ని అర్థం చేసుకోవాలి. సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తులో అతను వచ్చినా కూడా ఇక్కడికి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్, సమస్య పరిష్కారానికి దోహదం చేయాలి. ఓకే.
మీరు వర్కౌట్ చేయండి. నాకు నాలెడ్జ్ అవేర్నెస్ ఫోన్ చేసి అది రావాలి. చాలా ప్రాసెస్ రీఇంజనీరింగ్ చాలా జరగాలి. అక్కడైతే 3 ఇష్యూస్ వచ్చినాయి. ఈయన పిఏ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఏ కూడా వాళ్ళతో ఒకవేళ అవసరమైతే నీకు డౌట్ ఉంటే నువ్వు కాల్ చేయాలి ఆయన, సరే సార్. మీ మేనేజర్ని. మేనేజర్ హ్యాస్ టు గైడ్ యూ. మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే. ఓకే అమ్మా, నువ్వు 2 ధైర్యం కూడా వేస్తారు బా. 2 రోజుల్లో 40 ఇను నువ్వు మాట 48 గంటల్లో ఆయనకి పంపెళ్ళి పెడి పెట్టండి. స్పెషల్ శాంక్షన్ తీసుకొని ఇచ్చేస్తాం. 48 అవర్స్ వెళ్ళిపోతుంది. ఎరెక్ట్ చేసేయండి. తర్వాత ఈ 2 ప్రాసెస్ చేసేయండి. ఓకే నువ్వు సార్ యాక్చువల్లీ ఇంకా 3 ఉన్నాయి. లాస్ట్ ల్యాండ్ ఉంది సార్, ల్యాండ్ ఒకటి స్పెషల్ పెట్టమన్నాను. నేను ఒక నిమిషం. ఏంటా నువ్వేంటా ప్రీవియస్ గవర్నమెంట్ పీరియడ్ ఐ వాజ్ పోస్ట్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ టు శ్రీకాకుళం, అనకాపల్లి సార్, ఫ్రమ్ ఏరియాస్ బట్ ప్రీవియస్లో ఐ వాజ్ వర్క్ చేస్తారు. ఓకే అది ఇవ్వండి, మీరు డీటెయిల్స్ ఇవ్వండి. మాట్లాడతాను. చెన్నై కూడా సాంగ్ అవుట్ చేయొచ్చు, మీరు ఒకసారి ప్లే చేస్తారు. సార్ నా కొడుకుది ట్రాన్స్ఫర్ చేశాను సార్. నా కొడుకుది ధర్మవరం నుంచి కుటుంబం ఏరియా హాస్పిటల్లో ఖాళీగా ఉంది. మాట్లాడతాను. ఇవ్వండి, మీరు ఇవ్వండి, చెప్తాను. నేను మాట్లాడతాను. మీరు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఏంటో మీరేంటి చెప్పండి, ఏంటి ఇష్యూ ఏంటి? కొంచెం సౌండ్ తగ్గించి. అదేంటే మెడ్రాసు హైకోర్టు ఎట్లా ఇస్తారు? హైకోర్టు ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా పే చేస్తారు? అది కూడా కాదు. ఇప్పుడు ఇది పెక్యులర్ బార్డర్ కేసులు ఎట్లా వస్తాయి అనేది మీకు ఒక ఐడియాకి ఆయన ఏం చేశాడు, కోర్టులో వేశాడు. వాళ్ళు మెడ్రాస్ కోర్టులో ఇచ్చేశారు. మెడ్రాస్ కోర్టు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు డబ్బులు ఇప్పించాను అంటాడు. 20 అందరికి కలిసి 27 లక్షలు ఇది.